సీఎం రేవంత్ ను స్వయంగా కలిసి కాజీపేట ఆర్ఓబీ పనులను వేగవంతం చేయాలని కోరుతానన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని ప్రతిపక్షం ఆందోళన చెందుతోందన్నారు. కొందరు సొంత పార్టీలో ఉండి పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయిని. మేము వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు, మేము గతంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పిల్లర్లు లేవు, ఈ సామగ్రి లేదు. మరి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటే మాత్రం నయీం నగర్ బ్రిడ్జ్ కంటే వేగవంతంగా చేసే ఆలోచన చేద్దాము. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయితే, ఒక వెహికల్ పంచర్ అయితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవటం. వరంగల్ నగరానికి, హనుమకొండ పట్టణానికి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ ఇది. దీన్ని కంప్లీట్ చేయడానికి శ్రాయశక్తిలా కృషి చేస్తున్నాం. మరి ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన వర్క్ ప్రోగ్రాం కూడా ఉన్నది. దరిదాపు ఇది మార్చ్ ఏప్రిల్ లోపల కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఉంటుంది. కానీ ఈ వర్క్ ప్రోగ్రాం డిలే వలన దాన్ని ఇంకో నెల అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పట్టణంలో పెండింగ్లు ఉన్న వర్కులు, ప్రతి వర్కును కూడా ఎక్కడ ఏ జిల్లాలకు, ఏ నియోజకవర్గంలో జరగనంత వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇయ్యలే. దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మీరు పెట్టండి, మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి ఈ వర్క్ని ముందుబడి చేయించడం జరుగుతున్నది. వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం, రేపో మాపో అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీని మీద. మరి అదేవిధంగా హనుమకొండలో, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ పనులు కూడా ఆగకుండా ప్రతిదీ కూడా ఆన్ గోయింగ్ వర్క్, ఫీల్డ్ మీద వర్క్ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు వర్క్ నడుస్తూనే ఉన్నది, ఎక్కడ ఆగలే. కానీ సమయం సందర్భం పక్క రాష్ట్రాల చేతిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది పక్క రాష్ట్రాలలో ఉండటం వలన వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది తప్ప మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టవలసిన కాంట్రాక్టర్ వర్క్ కూడా దరిదాపు అన్ని 24 పిల్లర్లు కంప్లీట్ అయినాయి.